రాత్రి ఫోన్ చేసిన వైజయంతి ఎవరు? ఈ వైజయంతి నేను ప్రేమించిన వైజయంతి ఒక్కరేనా? అమ్మో, వైజయంతి మళ్ళీ నా జీవితంలోకి వస్తే బోన పరిస్థితి ఏంటి? ఇక్కడున్న ఎగ్జామ్స్ అయ్యే వరకు మా లోకంలో ఉండేలా లేవు. ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చే బావా. మీకు యాక్సిడెంట్ అయింది, తలకు బాగా దెబ్బ తగలడంతో గత కొద్ది రోజులుగా మీరు కోమాలో ఉన్నారు. వైజయంతి గారు వాళ్ళ నాన్న చనిపోయారండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకవేళ ఫోన్లో మాట్లాడింది నా వైజయంతి అయితే తను నా కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నదన్నమాట. మీ మగజాతంతా ఇంతేనా? తప్పులు చేయటం, క్షమించమని అడగటం. నీ కూతురు విషయంలో నువ్వు ఓడిపోయావు, కానీ నా కూతురు విషయంలో మాత్రం నేను ఓడిపోను. నేను రోడ్ దాటి వస్తుంటే మున్ని పరిగెత్తుకుంటూ వచ్చేసింది, అంతేగాని మీరనుకున్నట్టుగా ఇందులో నా తప్పేం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఆహా, ఎంత బాగా నటిస్తున్నావే. చాలా అబ్బమ్మా, ఇందాక నుంచి చూస్తున్నావు. కారు ర్యాష్గా నడిపింది కాకుండా పాపం ఆవిడ ఊరుకునే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావు. బాగా డబ్బు మదం పట్టినట్టుంది. పోలీసులో పట్టిస్తే సరిపోతుంది. ప్లీజ్ దయచేసి మీరెవరు ఈ విషయంలో కలగజేసుకోకండి. ఇది మా కుటుంబ విషయం. ప్లీజ్. శిరీష గారు, నేను నిజం చెప్తున్నాను. అవినాష్ గారు ఇప్పటికీ మీ భర్తే. తనకి మీరంటే ఇష్టమే. ఏవో చిన్న చిన్న కలహాల మూలంగా పంతాలు పట్టింపులు పెంచుకొని మీ సంసారాన్ని పాడు చేసుకోకండి. మీ సంసారాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నా మాట వినండి. నోరు ముయ్యవే. నా సంసారం ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు నిన్ను ఆ ఇంట్లో నుండి బయటికి తరివేస్తే తప్ప అవినాష్ నా మాట వినడు. త్వరలోనే నిన్ను గెంటేసి మున్నిని తీసుకుని అమెరికా వెళ్తాను. అప్పుడు అవినాష్ చచ్చినట్లు తోకాడించుకుంటూ నా వెనకాలే వస్తాడు. చూస్తుండు. అవినాష్కి చెప్పు, మీ అత్త వైజయంతి ఇండియాకొచ్చిందని, మీ అంతు చూస్తుందని చెప్పు. Bad mommy, get lost. పదమ్మ వెళ్దాం. వద్దులు మమ్మీ, నేను డాడీతో మాట్లాడాలి. వద్దమ్మా, ముందు వెళ్ళి హోంవర్క్ చేసుకో. పద, పైకెళ్దాం. లేదు మమ్మీ, ముందా బ్యాడ్ మమ్మీ గురించి డాడీకి చెప్పాలి. ఇప్పుడు వద్దన్నానుగా, నా మాట విని పైకెళ్ళు. ఏంటి భార్గవి, ఏం జరిగింది? మున్ని నాతో ఏ విషయం చెప్పాలనుకుంటోంది? అబ్బే ఏమీ లేదండి, ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక. లేదు డాడీ, మమ్మీ అబద్ధం చెప్తుంది. నేను స్కూల్ దగ్గర రోడ్ దాటుతుంటే ఆ బ్యాడ్ మమ్మీ కారులో స్పీడ్గా వచ్చి నన్ను డాష్ ఇవ్వబోయింది. ర్యాష్గా డ్రైవింగ్ చేసింది కాకుండా మమ్మీ నేవేవో అంది. మున్ని, ఇంక నువ్వు ఆపు, వెళ్ళి హోంవర్క్ చేసుకోమని చెప్పానుగా. నువ్వు ఉండు మమ్మీ. ఆ బ్యాడ్ మమ్మీ నేను అన్ని మాట్లాడుతుంటే నాకెంత కోపం వచ్చిందో తెలుసా? మున్ని, చెప్పనివ్వు భార్గవి. ఆ బ్యాడ్ మమ్మీ ఏమన్నదో చెప్పు. భార్గవి మమ్మీ అసలు మమ్మీయే కాదంట. భార్గవి మమ్మీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తుందంట. ఇంకా ఏవేవో అంది డాడీ. నాకు బాగా కోపం వచ్చి బ్యాడ్ మమ్మీ నువ్వే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను. ఆ బ్యాడ్ మమ్మీ తప్పు చేస్తే ఈ మమ్మీ ఏమో ఆమెకు సారీ చెప్పింది డాడీ. మున్ని, ఆ బ్యాడ్ మమ్మీని నేను కోపడతాను, కానీ ఇంకా నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. బాగా కోపడు డాడీ.
సారీ భార్గవి, శిరీష్ మిమ్మల్ని బాగా బాధ పెట్టినట్టుంది. శిరీష తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. చా, ఎంత మాటండి. అయినా శిరీష అన్న దాంట్లో తప్పే ఉంది. ఆవిడ మాట్లాడింది వాస్తవమేగా. ఎంత మాటండి. అయినా శిరీష అన్న దాంట్లో తప్పే ఉంది. ఆవిడ మాట్లాడింది వాస్తవమేగా. అనవసరంగా మీరివేవీ మనసులో పెట్టుకోకండి. పెట్టుకున్నాను భార్గవి, నా మనస్సులో పెట్టుకున్నాను. శిరీషని నా మనసులోనే పెట్టుకున్నాను. మొదట ఆమె తీపి గుర్తుల్ని, ఆ తర్వాత చేదు జ్ఞాపకాల్ని నా మనసులోనే పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నా మరణం నాకు గుర్తు చేస్తున్న బాధ్యతలు తప్ప ఇంకేవీ మనసులో పెట్టుకోలేకపోతున్నాను. చూడు భార్గవి, చూడు, ఈరోజు మనకున్న ఆస్తుల విలువ 200 కోట్లు, మనకున్న అప్పులు 25 కోట్లు. అంటే మన దగ్గర 175 కోట్ల ఆస్తి ఉందన్నమాట. నాకు ఏ రోజు ఈ ఆస్తులు నమ్మి నేను సుఖంగా ఉండాలనే ఆలోచన రాలేదు. కానీ మన మీద ఆధారపడ్డ ఎన్నో వేల మంది కార్మికుల కుటుంబాల్ని సుఖ సంతోషాలతో ఉంచాలనేదే నా కోరిక. అవును భార్గవి, నా ధ్యేయం నెరవేరాలనే స్వార్థంతో ఈ బాధ్యతలన్నీ నీ తలపై వేశాను. శిరీష లాంటి వాళ్ళు మిమ్మల్ని నానా మాటలు అనడానికి అవకాశం ఇచ్చాను. ఐఎమ్ సారీ భార్గవి. మీరంత మాట అనకండి. కొవ్వొత్తి కరిగిపోతున్నా 10 మందికి వెలుగునిస్తుంది. మీరు కూడా అలాగే. మీ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతున్నా 10 మందికి ఎలా సహాయపడాలా అని తప్పించిపోతున్నారు. నాకు నీడనిచ్చి ఆదరించిన నా పాలిట దేవుడు మీరు. ఈరోజు నన్ను వృక్షంలో ఎదిగి 10 మందికి నీడనివ్వమని కోరుతున్నారు. ఈ బాధ్యత నిర్వర్తించడానికి నాకెలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇంత పెద్ద బాధ్యతకు నేను న్యాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. 10 మంది కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పాటుపడే గొప్ప మనిషి మీ బాబాయ్ రాజేంద్ర గారు. గంధం చెట్టుకి గంజాయి పూస్తుందనే సామెతని నిజం చేస్తూ మీ సుఖాల్ని, చివరికి మీ కాపురాన్ని కూడా త్యాగం చేయటానికి వెనుకాడని త్యాగమూర్తి మీరు. అందుకే భార్గవి గారు, ఈ బాధ్యతని మీరైతే సమర్థవంతంగా నిర్వహించగలరని నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఈ బాధ్యతలన్నీ మీకు అప్పగించాక నేనున్నా లేకున్నా అనుక్షణం మీ జ్ఞాపకాల్లో మెదులుతూ మీతోటే ఉంటాను భార్గవి. సారీ భార్గవి గారు, మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. లేదండి, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, చూపిస్తున్న అభిమానాన్ని భరించలేకపోయాను. మీకొక విషయం తెలుసా? మీ అత్తగారు వైజయంతి గారట ఇండియాకొచ్చారంట. కేవలం మీ మీద పగ తీర్చుకోవడానికి ఇండియాకొచ్చారని శిరీష అంటుంటే నాకెందుకో భయం వేసింది. మీరేం భయపడకండి. అసలు శిరీష ఈరోజు తన సంసారాన్ని పాడు చేసుకోవడానికి కారణమే మా అత్తగారు. పగ, ద్వేషాలు ఆవిడికేం కొత్త కాదు. ఆవిడికి జీవితంలో తెలిసినవే అవి. జరగాల్సిందేదో జరుగుతుంది. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నా కూతురికి న్యాయం జరగటం కన్నా ఆ అవినాష్కి అన్యాయం జరగటమే నాకు ముఖ్యం. నీకు చట్టం కన్నా డబ్బే ముఖ్యమని నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో, కానీ అవినాష్ కటకటాల పాలవ్వాలి, సర్వనాశనం అవ్వాలి. మీరేం వరీ కాకండి మేడం, ఆ విషయం నాకు వదిలేయండి. సుప్రీంకోర్టు లాయర్గా ఇన్నేళ్ళు నాకున్న అనుభవంలో
మీలా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తుల్ని నేనెప్పుడూ చూడలేదు. పొగడ్తలాపి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇందులో చెప్పడానికే ఉంది మేడం. కోర్టు పాపని భార్గవికి అప్పగించింది కానీ శిరీషని అవినాష్కి భార్య కాదని చెప్పలేదు కదా. ఐ మీన్ డాకులు మంజూరు చేయలేదు కదా. అవును, అయితే ఆ ఒక్క పాయింట్ చాలు మేడం అవినాష్ని భార్గవిని కటకటాల పాలు చేయడానికి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మేడం? వెరీ సింపుల్. ఒక ఆడది పరాయి మగాడితో ఉంటుందంటే వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉన్నట్టు? అది ఏ సంబంధమైనా అది అక్రమ సంబంధం అని నిరూపిస్తే రోతల్ కేసు కింద భార్గవిని అవినాష్ని జైల్లో తోస్తారు. అది ఏ సంబంధమైనా అది అక్రమ సంబంధం అని నిరూపిస్తే రోతల్ కేసు కింద భార్గవిని అవినాష్ని జైల్లో తోస్తారు. ఆ దెబ్బతో వాళ్ళకు దూరమైన మున్ని శిరీష దగ్గరికి చేరుతుంది. భార్గవి పీడ విరగడవుతుంది. అవినాష్ పరువు పోయి గుండె పగిలి చస్తాడు. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. శభాష్! అందుకేగా ఢిల్లీ నుండి నేను మిమ్మల్ని పిలిపించింది. కానివ్వండి, ఇంకెందుకు ఆలస్యం? ఇందులో ఆలస్యమేం లేదు మేడం. కానీ ఈ కేసు కోర్టులో ఫైల్ చేయాలంటే ముందు మనం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఓకే, అయితే నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవినాష్ భార్గవుల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను మేడం. ఉంటాను. ఓకే. సరే, కోర్టులో సబ్మిట్ చేస్తాను. డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ మిసెస్ వైజయంతి, శిరీషిక తల్లిని. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అవినాష్క అత్తగారిని. ఓ, వెల్కమ్. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఏం కావాలి? న్యాయం, న్యాయం కావాలి. న్యాయమా? మీకేమన్యాయం జరిగిందని? జరిగింది, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు కూతురుంది, కానీ దాని కూతురు దాని దగ్గర లేదు. అందుకే మున్నిని నా కూతురు దగ్గరకు చేర్చమని అడగటానికి వచ్చాను. ఓ, అదా? తన కూతుర్ని వద్దనుకునేగా శిరీష మీ వద్దకు చేరింది. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నా కూతురు తన కూతుర్ని కావాలనుకుంటుంది. మరింకే, వెళ్ళి అవినాష్ దగ్గరే ఉండొచ్చుగా. ప్రాబ్లం అంతా అక్కడే వచ్చింది ఇన్స్పెక్టర్. శిరీష లేకపోవటాన్ని అదునుగా తీసుకొని భార్గవి అనే ఒక బజారు మనిషి అవినాష్ దగ్గరకు చేరింది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏ బేసిస్ మీద మీరు ఈ మాట అనగలుగుతున్నారు? అక్రమ సంబంధం ఉందని నేను చెప్తున్నాను. ఇదిగో రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాను. ముందు ఎఫ్ఐఆర్ రాయండి. ఆ తర్వాత నిజానిజాలు తెలుసుకోవటం మీ పని. అలాగే, ఈ కేసు ఫర్దర్ ఎంక్వైరీ నేను చేస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వైజయంతి గారు, అదేంటి భార్గవికి అవినాష్కి అక్రమ సంబంధం ఉందని కంప్లైంట్ రాసిచ్చారు కదా, మరి వెళ్ళిపోతారేంటి? ఆలస్యం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం. భార్గవిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఫర్దర్ ఎంక్వైరీ చేయొచ్చు. మీరు నాతో రండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. తనకుతాం
से